సంబంధించి మాట్లాడాము. మళ్ళీ చంద్రబాబు నాయుడు అగైన్ అధికారంలోకి వచ్చాక 2025 జూలై 18వ తేదీన మళ్ళీ ఇంకో జియో ఇచ్చాడు. జియో నెంబర్ 44 పీసీఆర్ అది ఒకసారి ప్లే చేయండి. ఆయన ఫ్రీ క్లోజర్ చేసినటువంటి ప్రాజెక్టులో నుంచి 71 ప్రాజెక్ట్స్ వర్కుల్ని 71 వర్కుల్ని ఆయన మళ్ళీ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. సో అది అక్కడ మనకు కనిపిస్తుంది. సో అది కూడా చూసి ఒకసారి మీరు కన్క్లూడ్ చేయండి, టైం అవుతుంది. రాజు గారు, ఇక్కడ 198 ప్రాజెక్టుల ప్రీ క్లోజర్ అంటే ఆ రోజు ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్థిక అత్యయిక స్థితి వచ్చిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో జరిగేటటువంటి వేల కోట్ల రూపాయల పెద్ద ప్రాజెక్టులన్నింటినీ కూడా స్లో చేయమని, స్టాప్ చేయమని ఒక మౌఖిక ఆదేశాలు ఇచ్చింది కదండి. ఇటువంటి ఆదేశాలు ఉంటాయి అనేది గమనించాలి. ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్టు గురించి పెద్ద చెప్తా ఉన్నారు శేఖర్ రెడ్డి గారు కానీ, లేకుంటే మిగతా నాగార్జున గారు కానీ, మిగతా మంది కానీ. నేనేమంటున్నానంటే ఈ యొక్క పాపం కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే 2001 అండి అది వచ్చింది. 2,85,000 క్యూసెక్కుల ఏదైతే అవుట్పుట్ ఉన్నటువంటి గేట్లు నిర్మించారు. అక్కడ 3.5 లక్షల క్యూసెక్కులు ఒకసారిగా 2021లో వరద ప్రవాహం వచ్చేసింది. ప్రాజెక్ట్ నుంచి వచ్చినటువంటి ఓవర్ఫ్లో కానీ వచ్చేసి రాజంపేట మండలంలో ఈ ప్రాజెక్ట్ ఆనకొట్ట కొట్టుకుపోయింది. ఇది మర్చిపోయి వీళ్ళు గేట్ల గురించి వేరే వేరే చెప్తుంటే ఆ రోజు అత్యయిక పరిస్థితిని ప్రకటించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ద్వారా పునరావాసం కల్పించి బాధితులందరినీ కూడా ఆదుకున్నటువంటి అంశం గుర్తు చేసుకోవాలని చెప్తున్నా. ప్రమాదాలు జరిగినప్పుడు స్పందన ఎవరు చేశారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే దాంట్లో ఏ విధంగా లోపభూయిష్టమైనటువంటి విధానాలు ఉండే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా చూస్తున్నాం. రైతులకు నష్టపరిహారం చేతులు రావట్లేదు. ఏదైతే తుఫాను నష్టపరిహారం ఇవ్వాలంటే రావట్లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే రావట్లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలంటే లేదు. రైతుల పక్షాన ఖచ్చితంగా నిలబడింది మా దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు మా యొక్క ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలు కానీ రైతాంగం అందరూ కూడా విశ్వసిస్తున్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోతే మార్కెట్ ద్వారా కొనుగోలు చేసినటువంటి ఘనత ఉంది. ధరల స్థిరీకరణ నిధి అనేటువంటి అంశం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తీసుకొని రైతాంగాన్ని ఆదుకున్నటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అట్లాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా సాయిల్ టెస్ట్ నుంచి ఎరువులు పంపిణీ దాకా ఆ యొక్క పంట గిట్టుబాటు ధరలు వచ్చేదాకా చేసే